హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఏ టైంలో చేయాలి? ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయి? గిరి ప్రదక్షిణలో మనం చూడాల్సినటువంటి ప్లేసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోతున్నాను. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయి అనేది తెలుసుకుందాం. సోమవారం గనక గిరిప్రదక్షిణ చేసినట్టయితే పూర్ణ ఆరోగ్యాన్ని అయితే పొందుతారు. మంగళవారం గనక గిరిప్రదక్షిణ చేసినట్టయితే రుణాల నుండి విముక్తి అయితే కలుగుతుంది. బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుతత్వం, శుక్రవారం లక్ష్మి యొక్క కటాక్షం, శనివారం గ్రహపీడల నుండి విముక్తి, ఇక ఆదివారం రోజు గిరిప్రదక్షిణ చేసినట్టయితే శివలోక ప్రాప్తినైతే పొందుతారు. సెకండ్ పాయింట్ వచ్చేసి గిరి ప్రదక్షిణ ఏ టైంలో చేయాలి? గిరి ప్రదక్షిణ టోటల్ వచ్చేసి మనకు 14 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఈ 14 కిలోమీటర్స్ కూడా మనము తార్ రోడ్ పైనే నడవాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి మనకు బ్రహ్మముహూర్తంలో గనుక మనం గిరి ప్రదక్షిణ చేసినట్టయితే చాలా మంచి ఫలితాలైతే ఉంటాయండి. మార్నింగ్ 3-5 మధ్యలో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి. లేదు అనుకుంటే ఈవినింగ్ 5 తర్వాతనైతే గిరి ప్రదక్షిణ అయితే చేయండి. ఎందుకంటే తమిళనాడులో వచ్చేసి మనకు ఎండలనేది చాలా ఎక్కువగా ఉంటాయి. మనము మార్నింగ్ టైంలో గనుక గిరి ప్రదక్షిణ చేసినట్టయితే వేడికి కాళ్ళనేది కాలుతూ ఉంటాయి. ఇదైతే గమనించండి. తర్వాత పాయింట్ వచ్చేసి గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి చేయాలి? గిరి ప్రదక్షిణ వచ్చేసి మనకు టెంపుల్ రాజగోపురం ముందున్నటువంటి అలంకరణ మండపం నుంచి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. అలంకరణ మండపం ముందే మనకు కర్పూరం అయితే వెలిగించేసి మనసులో ఆ పరమేశ్వరుడిని అయితే స్మరించుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. మనకు అలంకరణ మండపం నుంచి ఎడమ వైపుకు అయితే గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు అష్టలింగాలతో పాటు అనేక దేవాలయాలు అయితే మనకు దర్శనమైతే ఇస్తాయి. వాటన్నిటిని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే చేయాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ముందుగా వచ్చేది ఇంద్రలింగం. ఇది అష్టలింగాల్లో మొదటి లింగం. దీనిని దేవేంద్రుడైతే ప్రతిష్ఠించారు. దీనికి సూర్యుడు, శుక్రుడు అధిదేవతలు. ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో వారికి ఉద్యోగంలో అత్యున్నత స్థానాన్ని పొందుతారు. అలాగే దీర్ఘ ఆయువును కూడా పొందుతారు. ఇక దీని తర్వాత మనకొచ్చేది అగ్ని తీర్థం అండి. ఇది కూడా ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు అష్టలింగాల్లో రెండవ లింగమైనటువంటి అగ్నిలింగం అండి. అష్టలింగాల్లో 7 లింగాలు వచ్చేసి మనకు ఎడమ వైపుకైతే ఉంటాయి. ఈ ఒకే ఒక్క లింగం మాత్రం కుడివైపుకైతే ఉంటుంది. ఈ ఆలయానికి చంద్రుడు అధిపతి. ఎవరైతే ఈ స్వామివారిని దర్శిస్తారో వారికి ఆపద సమయంలో మార్గనిర్దేశం చేసి ప్రమాదాల నుండైతే కాపాడుతుంది. ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక తర్వాత వచ్చేసి మనకు మూడవదైనటువంటి యమలింగం. ఇదొచ్చేసి మనకు అష్టలింగాలలో మూడవది. ఈ ఆలయానికి అధిపతి మంగళుడు. ఈ లింగం యముడి చేత పూజించబడిన లింగం. ఎవరైతే ఈ స్వామివారిని దర్శిస్తారో వారికి అకాల మృత్యువు కలగకుండా కాపాడుతుంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకు అష్టలింగాల్లో 4వ లింగమైనటువంటి నైరుతి లింగం. ఈ ఆలయానికి అధిపతి రాహువు. ఈ లింగాన్ని రాక్షస రాజైనటువంటి నిరుతి ప్రతిష్ఠించారు. ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో వారికి నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి కీర్తి ప్రతిష్టలైతే వస్తాయి. మనకు ఈ అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం కూడా వస్తుంది. వాటిని కూడా దర్శనం అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు వర్ణలింగం. ఇది అష్టలింగాలలో 5వ శివలింగం. ఈ ఆలయానికి అధిదేవత శనీశ్వరుడు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన జలాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారి యొక్క వ్యాధుల నుండి ఉపశమనం అయితే కలుగుతుంది.
అలాగే స్వామివారి విభూది ధరించిన వారి యొక్క పాపాలైతే తొలగిపోతాయి. ఇక తర్వాతొచ్చేసి మనకు ఆది అన్నామలై టెంపుల్ అండి. ఇది మనకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సగం దూరం వెళ్ళాక ఈ ఆలయానికి దారైతే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి లింగాన్ని బ్రహ్మదేవుడైతే ప్రతిష్ఠించారు. ఈ ఆలయం వచ్చేసి మనకు అరుణాచలం మెయిన్ టెంపుల్ కంటే ముందు నుంచే ఇక్కడైతే ఈ శివలింగం అయితే ఉంది. ఎవరైతే మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఈ స్వామివారిని దర్శిస్తారో వారి యొక్క కోరికలనేవి నెరవేరుతాయి. ఇంకా తర్వాతొచ్చేసి మనకు వాయులింగం అండి. ఇది అష్టలింగాలలో 6వది. ఈ ఆలయానికి అధిపతొచ్చేసి కేతువు. ఈ టెంపుల్ లోపటైతే మనకు చాలా చల్లటి వాతావరణం అయితే ఉంటుంది. ఇక తర్వాతొచ్చేసి మనకు చంద్రలింగం అండి. ఈ లింగాన్ని చంద్రుడైతే ప్రతిష్ఠించారు. ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క కష్ట నష్టాల నుంచి ఏర్పడినటువంటి మానసిక వేదన నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక తర్వాతొచ్చేది కుబేరలింగం అండి. ఇదొచ్చేసి మనకు అష్టలింగాలలో 7వ లింగం. దీనికి అధిపతొచ్చేసి బృహస్పతి. ఒకసారి లక్ష్మీదేవి గిరి ప్రదక్షిణ చేసి ఇక్కడికైతే వచ్చి పరమేశ్వర లింగాన్ని ఆరాధించి అట్టి లింగాన్ని కుబేరుడికైతే అప్పచెప్పారట. అట్టి లింగాన్ని దర్శించుకున్న వారికి భోగభాగ్యాలు అలాగే సిరి సంపదలతో తులతూగుతారట. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక తర్వాతొచ్చేసి మోక్ష మార్గం అండి. దీనిని తమిళంలో ఇరుక్కు పిల్లయార్ అని కూడా అంటారు. ఈ మోక్ష మార్గం గుండా ఎంతటి లావున్నవారు కూడా ఈజీగా దూరేసి బయటికైతే వస్తారు. గిరి ప్రదక్షిణ చేసి మన శరీరం అయితే చాలా వరకు అలసిపోతుంది. అలాంటి సమయంలో మనము ఈ మోక్ష మార్గం గుండా దూరి బయటికైతే వస్తే మనకు అలసటనైతే పూర్తిగానైతే పోతుంది. ఇక తర్వాతొచ్చేసి మనకు అష్టలింగాలలో 8వ లింగమైనటువంటి ఈశాన్య లింగం. ఈ ఆలయానికి అధిపతి బుధుడు. మనకు వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని, సంసారంలో గాని ఏవైనా సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి ఈ స్వామివారి ఆలయంలో అర్చన గాని చేయించుకుంటారో వారికి ఆ సమస్యల నుండి పరిష్కారం అయితే అవుతుంది. ఇంతటితో మనకు అష్టలింగాల దర్శనం అయితే అయిపోయింది. ఇక చివరిదొచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ అండి. ఈ మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచే దర్శనానికైతే అలౌ చేస్తారు. సర్వదర్శన్‌తో పాటు రూ. 50 స్పెషల్ ఎంట్రీ దర్శనాలు కూడా మనకైతే ఇక్కడున్నాయి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అరుణాచలం టూర్‌కు సంబంధించినటువంటి డీటెయిల్ వీడియోస్ అయితే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.